కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, బాబు స్టార్ట్ కెమెరా. హే గైస్, వెల్కమ్ ఆన్. మీరు గమనించినట్టయితే బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయింది, ఎందుకంటే ఇంట్లో ఉన్నాను. ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది నేను ఇంటికి వచ్చి. ఎందుకు ఇన్ని డేస్ ఇంట్లో ఉన్నా అంటే హాలిడేస్ మాకు. ఎందుకు హాలిడేస్ అంటే తెలియదు, దాని గురించి మాకు ఏం చెప్పలేదు. అయన్నొద్దు, పాయింట్కి రా. సో అసలు వీడియో తీయడానికి కారణం ఏంటి ముచ్చట అని అంటే, మా మమ్మీ ఒక క్వశ్చన్ అడిగింది. ఆ క్వశ్చన్ ఏంటి అని అంటే, నీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, అందులో ఎందుకు నువ్వు వీడియోస్ అప్లోడ్ చేసలేవని మా మమ్మీ అడిగింది. రీజన్ ఏంటంటే, నేను వీడియోస్ అప్లోడ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, లిటరల్గా నాకు సిగ్గైతుంది. జనాల ముందు పోయి బ్లాగ్స్ తీయాలి, మాట్లాడాలి అంటే సిగ్గైతుంది నిజంగా. మీరు ఎదురుగుండా ఉంటే నా వల్ల కాదు. అందుకే నేను ఇన్ని డేస్ వీడియోస్ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు ముందు వెళ్ళి మాట్లాడితే, కెమెరా పట్టుకొని బ్లాగ్స్ అట్లా తీస్తే వాళ్ళు చూసి ఏమన్నా అనుకుంటారేమో, ఈమెకి ఏడ పని లేదు అనుకుంటారేమో అన్న థాట్లోనే వాళ్ళకంటే ముందు నేనే వాళ్ళు అనుకుంటారని ఫిక్స్ అవుతున్నా. వాళ్ళు అనుకుంటారా లేదా అని పక్కన పెడితే వాళ్ళకంటే ముందు నేనే అనుకుంటున్నా, వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, వద్దులు ఏమన్నా నెక్స్ట్ టైం చేద్దాం, నెక్స్ట్ టైం బ్లాగ్ తీద్దాం, నెక్స్ట్ టైం మంచిగా చేద్దామని నెక్స్ట్ టైం కాస్త ఫస్ట్ ఇయర్ అయిపోవడానికి వచ్చింది. పుణ్యకాలం కాస్త అయిపోయింది. కానీ ఇప్పటి నుంచి ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేస్తా. స్టార్టింగ్లో నేను ఏమనుకునేదాన్ని అంటే, ఏముంది వీడియోస్ తీయడము, కెమెరా ఆన్ చేసుకొని మాట్లాడితే ఇంకా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటే ఫేమస్ అయిపోతాం, మంచిగా ఫేమస్ యూట్యూబర్ అవ్వచ్చు అనుకున్నాను. కానీ ఫస్ట్ వ్లాగే నాకు అర్థమైంది, కెమెరా ముందు మాట్లాడడం అంత ఈజీ కాదని. ரொம்ப కష్టం బ్రో, ரொம்ப కష్టం బ్రో. నిజంగా అర్థమైపోయింది. ఒక టాలెంట్ అది కెమెరా ముందు మాట్లాడడం కూడా. నేర్చుకోవాలి నేను, ఇక క్లాస్ ఉంటాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా బ్లాగ్స్ పెడతా, చూడండి. స్టే ట్యూన్డ్. బై గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి.